హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో బీట్రూట్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఒక బీట్రూట్ తీసుకుని ఇలా తురుముకోవాలి. ఇది 1 కప్పు బీట్రూట్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కాక ఈ తురిమిన బీట్రూట్ అందులో వేసుకుని బీట్రూట్లో ఉన్న నీరంతా పోయే వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఉన్న నీరంతా పోతుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 2 మినిట్స్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. 1 కప్ బీట్రూట్ తురుము తీసుకున్నాం కదా, ఇందులోకి 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్నెస్ ఇంకా తక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్పు పంచదార సరిపోతుంది. ఇలా పంచదార వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ అంతా బయటకు వస్తుంది, పలచగా తయారవుతుంది. మళ్ళీ ఇది గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఈ స్వీట్ తక్కువ టైంలో చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇదంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని కలపాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలపాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా దగ్గర పడే వరకు అలా కలుపుతూ ఉండాలి. పైన కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ స్వీట్ కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇప్పుడు దీనిని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా అంతా సమానంగా చేసుకోవాలి. తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బీట్రూట్ బర్ఫీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మరిన్ని రెసిపీస్ కోసం మన గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.